నమస్కారం పాత్రికేయ మిత్రులందరికీ, ఇక్కడ విచ్చేసిన ఆర్టీసీ యాజమాన్యానికి, ఆర్టీసీ అధికారులకు, డిప్యూటీ ఆర్ఎం భీమరెడ్డి గారు, బిడ్డ మేనేజర్ శ్రీనివాస్ గారు, మరి ఉప్పల్ మేనేజర్ అసిస్టెంట్ మేనేజర్ రోహిణి గారు, సంబంధించిన మా మున్సిపల్ చైర్మన్ గారి, ఇతర మా మార్కెట్ చైర్మన్ గారి, ఇతర గ్రంథాలయ చైర్మన్ రమేష్ గారి, ఇతర ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఉన్నారు. మరి భువనగిరి పుర ప్రముఖులు అందరి సమక్షంలో ఈరోజు భువనగిరి బస్టాండ్లో అతిపెద్ద సమస్యకు ఈరోజు ఒక పరిష్కారం దొరికింది. 6 బస్సులు, షటిల్ బస్సులు వరుసగా ఉదయం 6:30 మొదలైతే, ఉదయం 6:20 మొదలైతే సాయంత్రం 8:30 వరకు వరుసగా ప్రతి అర్ధ గంటకు ఒక బస్సు నడుస్తుంది. అంటే రోజు ఈ షటిల్లో 20 నిమిషాలకే, 18-20 నిమిషాలకే ఒక బస్సు ఉప్పల్ టు భువనగిరి దొరుకుతుంది. రోజు 36 ట్రిప్పులు కొడతాయి ఈ బస్సు. అంటే దీనితోటి భువనగిరిలో ఉన్న, భువనగిరి బస్టాండ్లో ఉన్న రద్దీకి, ఈ అతిపెద్ద సమస్యకు, బస్సుల సమస్య ఏదైతే ఉందనో గత 10-15 ఏళ్ల నుంచి, ఇప్పుడు అడుగుతే చెప్తున్నారు, 10-15 ఏళ్ల నుంచి ఎన్నడూ కూడా బస్సుల రాకపోకలు, ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. ఎక్స్ప్రెస్లు బయటికి వెళ్ళి పోతాయి, టౌన్లకు రావు, బస్ స్టాండ్లకు రావు. దీని మీద గత 4-5 నెలలకి కూడా మాట్లాడుతున్నాం. మరి ఎక్స్ప్రెస్లేమో రావు, అటు నర్సంపేట, వరంగల్, జనగాం పోయేటి, అటు బైపాస్కి వెళ్ళిపోతాయి. ఇట్లా భువనగిరి బస్ స్టాండ్లకు వస్తే బస్సులు ఉన్నాయి. మొన్న మేము ఒక 25 రోజుల కింద వచ్చినాం. వీడికి వచ్చి ఇక్కడ బస్ స్టాండ్ పర్యటిస్తే, ఇక్కడ ప్రయాణికులను చూస్తే వాళ్ళ ఇబ్బందులు వర్ణనాతీతంగా ఉండే. ముఖ్యంగా గత 3-4 ఏళ్ళ నుంచి కోవిడ్ తరం 10-15 ఏళ్ళ సమస్య ఉంది. కోవిడ్ తర్వాత బస్సులను క్యాన్సిల్ చేస్తే అప్పుడున్న ఇబ్బందుల వల్ల బస్సులు క్యాన్సిల్ చేసి ఉండొచ్చు. కానీ తదనంతరం గత 3-4 ఏళ్ళకెళ్ళి ఒక్క బస్సు కూడా మళ్ళీ ఏర్పాటు చేయలేదు. అంతకుముందున్న ప్రభుత్వం కానీ, అంతకుముందున్న ప్రజాప్రతినిధులు కానీ బస్సుల ప్రయాణికుల ఇబ్బందులు, బస్సులు ఉండాలి, ప్రయాణికుల సౌకర్యం కలిగించాలనే ఆలోచన చేయలేదు. ఈరోజు దాని మీద మేము గత 20 రోజుల కింద ఈ సమస్య ఉంటూనే ఉన్నాం. అనేక సమస్యలలో ఈ సమస్యను పరిష్కరించాలని గత 20-25 రోజుల కింద ఇక్కడికి వచ్చినాం. బస్సులు ఇక్కడ చూస్తే ప్రయాణికులను అడిగినా, సార్ మేము గంట నుంచి వెయిట్ చేస్తున్నాం, 1.5 గంటలు వెయిట్ చేస్తున్నాం, పొద్దుటి నుంచి సాయంత్రం వరకు ఇదే పంచాయతీ. మరి ఈ సమస్య చూసి మేము ఇమీడియట్గా పొన్నం ప్రభాకర్ గారికి, ఈరోజు పొన్నం ప్రభాకర్ గారికి వారికి లెటర్ ఇవ్వడం జరిగింది. 16/12/24 నాడు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి, ఆర్టీసీ మంత్రి గారికి ఒక విన్నపం ఇచ్చినాం. అంతకుముందు కూడా అనేక సార్లు చెప్పినాం. అసెంబ్లీలోనే వారికి నేరుగా లెటర్ ఇవ్వడం జరిగింది. వారు తగిన పరిష్కారం చేస్తామన్నారు. మరి వారు ఇమీడియట్గా ఇక్కడ ఆర్ఎం గారితో మాట్లాడిండ్రు, డిఎం గారితో, ఇక్కడ యాదగిరిగుట్ట డిఎం గారు, ఉప్పల్ డిఎం గారితో మాట్లాడి మరి ఇమ్మీడియట్గా 6 షటిల్ బస్సులను ఏర్పాటు చేసే కార్యక్రమం చేసిండ్రు. ఈరోజు ప్రయాణికుల రద్దీకి మరి ఇదొక మంచి పరిష్కారం. ఇక్కడ భువనగిరి డిపోలో, భువనగిరి పట్టణ ప్రజలకు కానీ, యాదగిరిగుట్ట కానీ, ఇట్లా స్వర్ణగిరి కానీ పోయే ప్రయాణికులకు కానీ ఇబ్బంది ఉండదు, రాకపోకలకు ఇబ్బంది ఉండదు. భువనగిరి నుంచి అటు వెలుగొండకి కానీ, యాదగిరిగుట్ట కానీ, హైదరాబాద్ పోయే వాళ్ళకు ఇబ్బంది ఉండదు. ఇది అతిపెద్ద సమస్యగా మేము భావించడం. దీనికి పరిష్కారం ఒకటే చెప్తా ఉన్నాం. ఈరోజు కాంగ్రెస్ పాలన అంటే ప్రజాపాలన. ఈ ప్రజాపాలన ప్రజలు అడిగితే అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు వదులుతారు. ఇక్కడ ప్రజాప్రతినిధులు మాట్లాడితే అక్కడ మంత్రులు మాట్లాడతారు. మంత్రి మాట్లాడితే ముఖ్యమంత్రి పరిష్కారం చూపెడతారు, మంత్రులు పరిష్కారం చూపెడతారు. మేము అధికారంలోకి రాకముందు ఎలక్షన్లలో చెప్పినాం, ఇక్కడ ప్రతి దానికి సమస్య ఉంటుంది. ఎవ్వరు ఎక్కడ అడిగినా దానికి పరిష్కారం చూపెట్టే నాయకత్వం ఈడ ఉంటుంది, వాడు హైదరాబాద్లో ఉంటుంది అన్నాం. ఈరోజు ప్రతి దాని మీద ఈరోజు మేము ఎట్లయితే ఇక్కడ భువనగిరి ఆర్టీసీ సమస్య మీద పరిష్కారం అన్నామో, మాకు నమ్మకం, ధైర్యం ఉండే మేము ఈ సమస్య ఏంటిదని తెలుసుకున్నాం. ఆ సమస్యను పరిష్కరించే పెద్దలు, మా మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ ఉన్నారు అని నమ్మకం ఉండే. ఈ ప్రజలకు కూడా అట్లాంటి నమ్మకం ఉన్నది కాబట్టి కాంగ్రెస్ ప్రజాపాలన వచ్చింది. దానికి రుజువే ఇది. 16-12 తారీఖు నాడు లెటర్ ఇచ్చినాం. ఈరోజు మరి జనవరి 1వ వారంలో ఆర్టీసీ బస్సులు స్టార్ట్ అయినాయి కాబట్టి చాలా సంతోషకరం.
మంచి శుభవార్త ఇది ప్రయాణికులకు. కాబట్టి ఇది మరి దీన్ని అందరూ కూడా, ఎందుకంటే ముఖ్యంగా భువనగిరి ఒక పర్యాటక కేంద్రంగా ఏర్పడుతుంది, ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా ఏర్పడుతుంది. అటు లక్ష్మీనరసింహస్వామి యాదగిరి ఇరవేలు తెలంగాణ లక్ష్మీనరసింహస్వామి, ఇక్కడ స్వర్ణగిరి గొప్ప దేవాలయం. ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా మరి అక్కడ కూడా స్వర్ణగిరి కూడా పోయి వచ్చినాం. అక్కడ మరి ఆ దర్శనం, ఆ స్వామి దర్శనం కూడా చేసుకున్నాం. ఆ స్వామి ఆశీస్సులు మన ప్రాంత ప్రజలందరి మీద కూడా ఉండాలని కూడా కోరుకుంటున్నాం. మరి ఈరోజు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు కూడా అందరికీ కూడా చెప్తున్నాం. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఒక మంచి శుభ పరిణామం భువనగిరిలో జరగడం చాలా సంతోషం. ఇదే కాకుండా మొన్ననే భువనగిరికి సంబంధించి ఒక కాలువ 4-5 కిలోమీటర్లు యాదాద్రి మన ఆలేరు నియోజకవర్గం, ఆ కాలువ 3-4 ఏళ్ళకి ఊరు పట్టించుకున్న లేడు. మేము పోయినాం, ఎన్నడు పోయినాం, 28వ తారీఖు నాడు పోయినాం. ఇదే నేను మా మున్సిపల్ చైర్మన్, మా మార్కెట్ చైర్మన్, గ్రంథాలయ చైర్మన్, అక్కడ మండల నాయకత్వం అంతా పోయినాం. నీళ్ళు వస్తలేవు, ఎందుకు వస్తలేవు, ఏంది పోయినాం. ఆడ ల్యాండ్ ఎక్విజిషన్ కానీ 3-4 ఏళ్ళకి వెళ్ళి పోయి చూసినోడు లేడు. మేము పోయినాం, ఆ ల్యాండ్ ఎక్విజిషన్ ఎందుకు ఆగిందని అడిగినాం. ఆర్డీఓ రెవెన్యూ ఆఫీసర్ని తీసుకుపోయినాం, ల్యాండ్ ఎక్విజిషన్ చేయించినాం, రైతులను కన్విన్స్ చేసినాం, వాళ్ళకి అమౌంట్స్ ఇచ్చే ప్రక్రియ మొదలుపెట్టినాం. ఆ ల్యాండ్ ఎక్విజిషన్ ప్రక్రియను దానికి పరిష్కారం చూపెట్టినాం. ఇమ్మీడియట్గా అది 200 పెట్టి, మిషన్స్ పెట్టి, టిప్పర్లను పెట్టి, ఎక్కడైతే బండ్ రేజ్ చేయాలో బండ్ రేజ్ చేసినాం. కాలువ కెనాల్ కట్టి 2.5 కిలోమీటర్స్ చేసి నీళ్లు తీసుకొచ్చే కార్యక్రమం రైతులకు. అక్కడ బొడపర్తి కానీ, అనంతారం కానీ, మన్నేవారు పంపు కానీ, తాజ్పూర్ కానీ, అట్లా హన్మపురం కానీ, ఇక్కడ భువనగిరి చెరువు వరకు కూడా దాదాపు 6 చెరువులు నింపే కార్యక్రమం. మరి 6-7 వేల ఎకరాల వ్యవసాయ మరి సాగు కూడా అవుతుంది. మరి భువనగిరి చెరువు నిండితే